ప్రభుత్వాలు మారినా పేదల బతుకులు మారడం లేదు. పోయిన ప్రభుత్వాలు గానీ, పోయిన ప్రభుత్వంలో గూడా గవర్నమెంట్ అంటే ఇండ్లు గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా పేదలకు అందని ద్రాక్షగానే ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే ఇప్పటికి కూడా ఇండ్ల నిర్మాణాలు చేపట్టాక గ్రామాలలో చాలా వరకు గ్రామాలలో ఇండ్లు లేని పరిస్థితుల్లో చాలా గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే ఈ వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాలపల్లి గ్రామంలో మాత్రం చూస్తే ఇక్కడ ఒక మహిళ కూర్చున్నటువంటి మహిళ వృద్ధురాలు. అయితే ఆ వృద్ధురాలు గత 15 సంవత్సరాల క్రితం తన ఇల్లు వర్షాల కారణంగా కూలిపోయి రోడ్డున పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. ఆ తర్వాత తను ఒక గుడిసె వేసుకొని జీవనం సాగించేదని చెప్తున్నారు. అయితే ఆ గుడిసెలో వండుకుంటూ తర్వాత ఉపాధి పథకం నుండి వచ్చిన ఏదైతే స్వచ్ఛ భారత్ పథకం కింద వచ్చిన బాత్రూమ్ ఏదైతే నిర్మాణం చేపట్టిందో ఆ బాత్రూమ్ కూడా పింఛన్ ఆపేస్తాము, నీకు రేషన్ బియ్యం కూడా ఆపేస్తాము, నువ్వు బాత్రూమ్ కట్టాల్సిందే అని చెప్పి ఖరాఖండిగా గ్రామ పంచాయతీ చెప్పడంతో చేసేది ఏమీ లేక బాత్రూమ్ నిర్మాణం చేపట్టింది. అయితే అప్పటి నుండి కూడా గత 10 సంవత్సరాల నుండి కూడా బాత్రూంలో నివాసం ఉంటుంది. అయితే ఆ వృద్ధురాలు అప్పటి నుండి బాత్రూంలో జీవనం సాగిస్తుంది. అది కూడా ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, అది కూడా శిథిలావస్థకు చేరుకుంది. శిథిలావస్థలో ఉన్న ఈ బాత్రూమ్ని ఆమె తడుస్తూ, అంటే ఇంట్లో ఉన్న వస్తువులు కానీ బియ్యం కానీ తడుస్తూ అందులోనే బిక్కుమంట జీవనం సాగిస్తుంది. అయితే ఆమె గన్నీటి గాథ ఏందో ఒకసారి మనం ఆమె వివరాలు తెలుసుకుందాం. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసినట్లయితే ప్రత్యేకంగా కూడా విజువల్స్లో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కుండి కనిపిస్తుంది, ఏదైతే బాత్రూమ్ ఉందో ఆ కుండి మొత్తం కనిపిస్తుంది. దీంట్లోనే మొత్తం అనాలజీగా మొత్తం డస్ట్గా ఉంది. ఇక్కడ ఉన్న చిన్న ఇరుకుగా ఉంది. ఈ ఇరుకులో మాత్రం కూర్చునే, అంటే ఇక్కడ కేవలం బాత్రూమ్కి వచ్చే దాంట్లో తాను నివాసం ఉంటుంది అంటే మనం కూడా ఆమె కన్నీటి గాథ ఎంత ఉంది అనేది కూడా చెప్పవచ్చు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం, సామాన్లు కూడా ఇక్కడనే పెట్టుకుంది. అవి కూడా గోడ తడిచిపోయి పైన గోడ తడిచి మొత్తం గోడపొట్టి నీరు కారుతుంది. అయితే ఈ బాత్రూంలో మాత్రం చూడొచ్చు రేకులు ఉరుస్తున్నాయి. తను కూడా ఇబ్బంది పడుకుంటూ ఈ జిల్లా జీవనం సాగిస్తుంది. ఇక్కడ సామాన్లను చూడొచ్చు, ఒక పెట్టెలు కానీ అక్కడ ఉన్న సామాన్లు కానీ నిత్యావసరాల వస్తువులు తడవకుండా తను ఏదో ఒక బకెట్ రూపంలో కానీ డబ్బాల రూపంలో కానీ సామాన్లు సదురుకుంటుంది. అయితే కుండి కింద చూడొచ్చు, మనం కుండీలో కూడా చూడొచ్చు. ఆ కుండి ఇక్కడనే పెట్టుకుంది, ఇక్కడనే ఉంది. సామాన్లు అంతా ఇరుకుగా పెట్టుకొని బిక్కుమంటూ వర్షాకాలం వస్తే చాలు దానికి ఒక భయంకరమైన భయంతో గురవుతూ సామాన్లను ఎక్కదడిచిపోతాయని కవర్లు ఇంట్లో ఈ బాత్రూంలో కూడా కవర్లు కప్పి సామాన్లు భద్రపరచుకునే సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే తను 10 సంవత్సరాల నుండి కూడా ఇక్కడనే జీవనం సాగిస్తుందని కూడా మల్లమ్మ వ్యక్తి చెప్తుంది. చుట్టుముట్టు ఉన్న పక్కన ఉన్న గ్రామాల ప్రజలు కూడా చెప్తున్నారు. తను 10 సంవత్సరాల క్రితం కూడా బాత్రూంలోనే ఉంటుంది. తనకు 2 కుమార్తెలు తను చెప్తుంది. 2 కుమార్తెలు కూడా చనిపోవడంతో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నివాసం. అయితే ఈ బాత్రూమ్ ఇల్లు లేకపోవడంతో బాత్రూంలో నివసిస్తుంది కాబట్టి వాళ్ళందరూ హైదరాబాద్కి ఉపాధి హామీ కోసం, తన కుమార్తె ఉపాధి హామీ కోసం వెళ్ళి బతుకుతున్నారని తను చెప్తుంది. అదే పండుగలకు కానీ సందర్భాలు ఉన్నప్పుడు గ్రామానికి రమ్మంటే గ్రామంలో ఇల్లు లేదు కదమ్మా, మనం ఎక్కడ ఉందామని కూడా చెంపుతున్నాం. ఏందో ఒకసారి అడిగి తెలుసుకున్నాము. చెప్పండి, బాత్రూంలో మీరు జీవనం కొనసాగుతున్నాం? సంవత్సరాల నుంచి ఇంటనే కొనసాగుతున్నాను సార్. ఎండలోనే ఉన్నా సార్. ఇక్కడ ఉపాయం పనికోతే ఇది రాసిన బియ్యం పింఛని బియ్యం అది ఇవ్వమంటాను అంటే అప్పటికప్పుడు వాళ్ళు 6,000 ఇచ్చింది సార్. 6,000 ఇస్తే నేను ఒక 6,500 కలుపుకొని చిమిటి బుసికి అన్నీ తెచ్చుకొని ఈ బాత్రూమ్ కట్టినాక అక్కడ గుడిసె వేసుకున్నా. ఆ గుడిసె కూలిపోయింది. ఆ గుడిసె కూలిపోయినాక ఈ బాత్రూమ్లు కట్టుకొని ఈ బాత్రూంలోనే ఉన్నా. అంటే మీ ప్రభుత్వానికి కానీ మీరు అంతకుముందు అంటే బాత్రూమ్లు కట్టినప్పుడు ఇల్లు కూలిపోయినాక నువ్వు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నావా, నాకు ఒక ఇల్లు కావాలని చెప్పి? పెట్టుకున్నాం. వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, ఈ నెలకు వస్తుంది, మళ్ళీ నెలకు వస్తుంది, ఈ నెలకు వస్తుంది, మళ్ళీ నెలకు వస్తుంది అన్నారు. రాలేదు. రాకపోతే ఇంట్లోనే అదే బాత్రూంలో కొనసాగిస్తున్నాను. అయితే అప్పటి సంది మీ బాత్రూంలో ఉంటున్నామంటున్నారు. అయితే గ్రామ పంచాయతీ కానీ సెక్రటరీలు కానీ మీకు అంటే ఆల్టర్నేట్గా మీకు ఏమైనా వసతి చూపించారా? ఏమీ వసతి చూపలేదు సార్. ఇల్లు టెక్స్ అంటూనే ఉన్నారు. ఇల్లు టెక్స్ కడుతూనే ఉన్నా. మా అబ్బాయిలు వచ్చి నువ్వు ఇల్లు లేని ఇల్లు ఎందుకు కడుతున్నావు, ఇది ఇల్లు టెక్స్ ఎందుకు కడుతున్నావు అంటనే అని మా అబ్బాయిలు వచ్చి అందులో ఒక కాగితం రాసి ఇచ్చిండ్రు. అంటే నీకు ఇల్లు లేనే లేదు కానీ నువ్వు బాత్రూమ్ కట్టుకుని నువ్వు బాత్రూమ్ నివసిస్తున్నావు, అయినా సరే నువ్వు ఇల్లు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అవసరం నీది జాగ కదా, నీది భూమి కదా, నీది తలం కదా అది అన్నారు. అంటే నేను తలం అయినా కట్టను, ఇల్లు అయినాక కడతా అని నేను అన్నా.
ఇల్లు అయినాక కడతా అంటే ఇల్లు అయినాక నువ్వు టెక్స్ కట్టవా అంటానంటే కట్టనని చెప్పిన. అయితే ఇక్కడ చూసినట్టు మల్లమ్మ కన్నేటి గాథ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. తనకు ఇల్లు లేకపోయినా కూడా ఇల్లు ట్యాక్స్ ఖచ్చితంగా కట్టాల్సిందే అని చెప్పి ముక్కుపిండి మరి గ్రామ పంచాయతీ వసూలు చేసిన ట్యాక్స్ మాత్రం చూపిస్తుంది ఇక్కడ. అయితే ఈ ట్యాక్స్ చూడొచ్చు మనం 2017లో తను గ్రామ పంచాయతీకి ఇల్లు ట్యాక్స్ కట్టింది. అంటే తను బాత్రూంలో నివసిస్తూ కూడా ఇల్లు ట్యాక్స్ కడుతున్న సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. అయితే మన ప్రభుత్వాలు కూడా చూడొచ్చు, గత ప్రభుత్వాలు కూడా ఎలాంటి వైఖరి కొనసాగించాయో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ ఇల్లు ట్యాక్స్ కడుతున్నా కూడా బాత్రూంలో ఉన్న సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఇవి ఒక్కటే కోరుకుంటుంది ఈ ప్రభుత్వం అయినా సరే, గత ప్రభుత్వం నాకు ఇల్లు మంజూరు చేయలేకపోయింది, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయినా సరే ఇల్లు మంజూరు చేస్తే బాగుంటుందని కూడా ఆమె వేడుకుంటుంది. అయితే పక్కనే ఉన్న సమీపంలో ఉన్న ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ ఉన్నారు, ఆయన మాట్లాడతారు. ఒకసారి కృష్ణమహారాజ్ గారు చెప్పండి, ఈ గ్రామంలో ఇంత జరుగుతున్న మీరు అందరూ ప్రభుత్వం దృష్టికి కానీ ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా అధికారుల దృష్టికి కానీ జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ ఎప్పుడైనా తీసుకెళ్లారా? ఈ మల్లమ్మ అనే ఈ అమ్మకు గత 10 సంవత్సరాల నుండి ఇల్లు లేక ఇదే బాత్రూంలో నివసించిన సంగతి అయితే వాస్తవానికి ఇది సత్యము. ఈ విషయం పైన నేను కూడా ఒకసారి వచ్చి అడగడం జరిగింది. అడిగి మళ్ళీ మొన్న గృహలక్ష్మి పథకం కింద కూడా ఆమెకు అప్లై చేయించడం, కానీ అప్లై చేయించినా కూడా ఇప్పటివరకు ఆమెకు ఎలాంటి ఇల్లు రాలేదు. ఆమె అదే పరిస్థితిలో ఉంది. గత 15 సంవత్సరాల క్రితం ఇల్లు కూలిపోవడం జరిగింది. ఇదే ఇల్లు కూలిపోతే అక్కడ పక్కన గుడిసె వేసుకొని ఒక 2 సంవత్సరాలకు జీవనం కొనసాగించింది. ఆ తర్వాత తమ 2 కూతుర్లను వివాహం చేయడం జరిగింది. వాళ్ళ భర్తలు చనిపోయినరు. అప్పుడు వాళ్ళను వీడికి వచ్చి ఉండండి అమ్మా అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏమనంటే ఇల్లు లేదు, నీవే బాత్రూంలో ఉన్నావు, మేము వచ్చి ఏడు ఉండాలి, నీకే ఇబ్బంది ఉంది కదమ్మా, మేము రాము, ఇల్లు అయినాక వస్తామని చెప్పడానికి సందర్భం ఉంది. మరి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక డబ్బు మన ట్యాక్సీ రూపంలో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోతున్నాయి. మరి అంత డబ్బు పోతుంది కానీ వీళ్ళకి ప్రజలకు మాత్రం ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఇలా మరీ బాత్రూంలో బతుకుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తే అసలు సిగ్గుపడాలి ఈ ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ. ఎందుకంటే మనం కనీసం వాళ్ళకు ఒక ఇల్లు కట్టించలేకపోతున్నాయంటే ఈ ప్రభుత్వాలు విఫలమైనట్టే. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈమె మీద దయ తలిసి ఈమె ఖచ్చితంగా ఒక ఇల్లును కట్టించి, ఇల్లు కట్టించేంత వరకు కనీసం ఆమెకు ఒక కిరాయికి అద్దెకు ఒక ఇల్లు ఇచ్చి ఆమెకు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మా ధర్మ సమాజ్ పార్టీ ద్వారా ఖండిస్తున్నాం. ఈ చిగ్రాలపల్లి గ్రామంలోనే కనీసం 10 మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈ నియోజకవర్గ స్థాయిలో కూడా చాలామంది ఇల్లు లేవు, చాలామంది పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. మేము గ్రామాలు కూడా విసిట్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు తొందరలో ఇల్లు కట్టించకపోతే ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే మేము ధర్నా చేయడానికి ధర్మ సమాజ్ పార్టీ తరఫున ధర్నా చేసి కలెక్టర్ ముట్టడి చేసి హైదరాబాద్లో పెద్ద భారీ ఎత్తున ధర్నా కూడా చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని ప్రపంచానికి చూపించినటువంటి మీ యొక్క మీడియా కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా ముగిస్తున్నాను. ఇది కథ. అయితే ఈ పరిగి మండలం చిగ్రాలపల్లి గ్రామంలో అయితే మల్లమ్మ కన్నీటి కథ ఏముందంటే బాత్రూంలో నివసిస్తూ తను హీన స్థితిలో అది కూడా శిథిలావస్థకు చేరుకొని బాత్రూమ్ కూడా ఎప్పుడు కూలిపోతుందనే భయంతో బిక్కుమంటూ కూడా తను జీవనం అయితే కొనసాగిస్తుంది. ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ కానీ స్పందించి అధికారులపై స్పందించి ఇక మల్లమ్మకు న్యాయం చేయాలని కూడా పలువురు అయితే కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో.